అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి తెలియాలి అంటే లాస్ట్ వరకు మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది ఒక ట్రావెల్ వీడియో అనమాట. ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? కారం అయితే ప్యాకింగ్ చేస్తుంది. మా అమ్మ సంవత్సరానికి ఒకసారి ఇలా మిల్లుకి పట్టించి కారం షేర్ చేస్తుంది అనమాట, నాకు, చెల్లికి, ఇంకా అమ్మకి, అలాగే పచ్చళ్ళు పెట్టడానికి మొత్తం. ఇంకా పొలంలో పండుతాయి కదా, వాటిని తీసుకొని సంవత్సరానికి ఒకసారి ఎండల కాలం అయితే పట్టిస్తుంది. ఇంకా ఈసారి మాత్రం యాడ్ నుంచి తెప్పించింది, గుంటూరు యాడ్ నుంచి. ఎందుకంటే పొలంలో పండి ఎక్కువ కారం ఉండి మిరపకాయలు అనమాట. అవి జస్ట్ చిన్న టీ స్పూన్ తోటి జస్ట్ అలా వేస్తే కారం అవుతుంది కూర. టేస్ట్ అంతా ఎక్కువ కారం ఉండడం వల్ల ఎక్కువ కారం వేయలేకపోతున్నాం. సో అందుకని కలర్ కూడా రెడ్గా రావట్లేదు. అందుకని ఈసారి నా కారం లేని మిరపకాయలు తీపిచ్చి ఇలా అయితే మిల్లికేసి పట్టించింది. ఆ తర్వాత అయితే ఈ పూజ సామాన్ తీసుకున్నాం. వెండి కుందులు, తర్వాత వాటి కిందికి ప్లేట్లు, హారతి ప్లేటు, గంట, ఆ తర్వాత వచ్చేసి ఇంకా ప్రసాదం పెట్టుకోవడానికి ప్లేట్లు, అవన్నీ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాం. మీరు లాస్ట్ వరకు చూడండి. ఎందుకేంటి ఆల్రెడీ కొంతమందికి ఐడియా వచ్చింటుంది ఎందుకు ప్యాక్ చేస్తున్నాం ఏంటి అని. తర్వాత అయితే ప్లేట్లు ప్యాక్ చేసాం. అలాగే ఇంకా ఇంట్లో కర్టన్స్ అవన్నీ ఉంటే ప్యాక్ చేసిందమ్మ. అలాగే టీ పౌడరు, ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు అనమాట. కందిపప్పు, ఇంకా నేను వీడియోలో చూపించినవి చాలా ఉన్నాయి, ఇంకా చూపించినవి కొంచెమే అనమాట. చూపినవి చాలా ఉన్నాయి, ఇంకా వెంటనే ప్యాక్ చేయడం వల్ల చూపించలేకపోయాను. ఇంకా సాంబార్ పౌడర్, ఇదేంటి అంటే చింతకాయ తొక్కు అనమాట. చింతకాయ తొక్కు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇంకా ఇవి వచ్చేసి పిండి కలుపుకోవడానికి అలాంటి వాటికి యూజ్ అవుతుందని 3 గీసులు అయితే పెట్టింది. కొన్ని సైడ్లు వీటిని గీసులు అంటారు, కొన్ని సైడ్లు ఏమో వీటిని ఏమంటారో నాకు తెలీదు, కామెంట్ చేయండి. మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయితే వీటిని బొచ్చెలు అంటారు. సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా ఇంట్లో ఉన్నాయి కొన్ని థింగ్స్ అయితే పెట్టింది. చపాతీ కర్ర, గరిటెలు, స్పూన్లు అలాంటివన్నీ. ఇంకా టీ వడగట్టుకోవడానికి జల్లడం. ఇదైతే కారం పొడి, మా అన్న పెళ్ళికి చేసిందనమాట. కారం పొడి ఉలవలతో చేశారు, చాలా బాగుంది. కావాలంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. తర్వాత ఉప్పు, కారం ప్యాక్ చేసిందని చెప్పాను కదా, ఇదే ఎంత మంచిగా ఉందో చూడు, రెడ్గా. ఇంక ఇది వచ్చేసి ఇంటి ముందు వేసుకోవడానికి ముగ్గు అనమాట. తర్వాత వచ్చేసి ఇది ఎర్రమట్టి మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఎర్రమట్టి ఇక్కడైతే ఊర్లలో మంచిగా కొండ దగ్గరికి వెళ్తే దొరుకుతుంది. ఇంకా ఆవకాయ పచ్చడి రెసిపీ షేర్ చేస్తాను, నేను ఆల్రెడీ వీడియో తీశాను. వీళ్ళు ఎంతమంది ఆవకాయ పెట్టారు, ఇంకా పెట్టలేదో కామెంట్ చేయండి. సీజన్ కూడా అయిపోయి వస్తుంటే ఇంకెందుకు పెట్టరు అనుకుంటున్నారా? మేము కూడా పెట్టాము, వీడియో షేర్ చేయలేదు, నేను ఇంకా చేయాలన్నమాట, షేర్ చేస్తాను. ఇంకా ఆవకాయతో ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చు కదా. సో మీకు తెలిసిన రెసిపీస్ కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటా పచ్చడి, ఇదేమో దేవుడికి వాడుకునే నువ్వుల నూనె అనమాట. ఇంక ఇవన్నీ తెలిసిందే కదా, ఆల్రెడీ షాపింగ్లో చూపించాను ఇందాక. ఇవన్నీ ప్లేట్లు, దేవుడికి సంబంధించినవి అనమాట. అసలు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు, అసలు ఎక్కడికి అని తెలియాలి అంటే లాస్ట్ వరకైతే చూడండి. ఇది వచ్చేసి ఇడ్లీ కుక్కర్ అనమాట. విజిల్ వస్తుంది, విజిల్ కుక్కర్ లాస్ట్లో ఇడ్లీ అయిన తర్వాత విజిల్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసి నెయ్యి. ఆ విజిల్ కుక్కర్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మా చెల్లి దగ్గర ఒక డిఫరెంట్ టైప్ ఉంది, ఇది ఒకటి డిఫరెంట్ టైప్ ఉంది అనమాట. ఇంకా నెయ్యి, తర్వాత ఇది వచ్చేసి కార్న్ఫ్లవరు, ఇంకా దేనికో దానికి వాడుకుంటారు కదా అనేసి తీసుకెళ్తుంది అనమాట. తర్వాత ఇవి వచ్చేసి ధనియాలు. ఈ ధనియాలు నాటు ధనియాలు ఇక్కడి నుంచే తీసుకెళ్తుంది మా చెల్లికైనా, ఇంకెవరు నేను తీసుకెళ్ళినా ఇక్కడి నుంచే తీసుకెళ్తాను అనమాట. తర్వాత కొన్ని అవసరమైన సోప్స్, షాంపూ, ఆ తర్వాత బట్టల సోపులు ఒకటి వచ్చేసి, ఇంకా స్క్రబ్బర్స్, పేస్ట్, ఇంకా ఇవి వచ్చేసి ఈ పొడుగువి ఎక్కువ చిన్నప్పుడు వాడేవాళ్ళం మేమైతే, పొడుగు సర్ఫ్ ఎక్సెల్ సోపులు. చాలా రోజుల తర్వాత మళ్ళీ రీసెంట్గా మా అమ్మ తీసుకొచ్చింది అనమాట. ఇంకా కరివేపాకు, మా చెల్లి ఉంది కదా, సో అందుకని. ఇదేమో సొద్దపిండి, రొట్టెలు వేసుకోవడానికి అనమాట. మీరు ఎంతమందికి సొద్ద రొట్టెలు తెలుసో కామెంట్ చేయండి. జొన్న రొట్టెలు మ్యాక్సిమం అందరికి తెలుసు, కానీ సొద్ద రొట్టెలు చాలా తక్కువ మంది తెలుసు. అసలు సొద్ద రొట్టెలు అంటే ఏంటి అని అడుగుతారనమాట. అవి కూడా సొద్దలు కూడా ఒక మిల్లెట్స్ లాగానే చాలా బాగుంటుంది, వాటితో రొట్టె చేసుకొని తింటే. ఇంకా తాలింపు గింజలు, అలాగే అల్లం, ఇంకా అన్నీ ఇట్లా ప్యాక్ చేసిన తర్వాత
ఇంకా అన్నీ అయితే సర్దుతున్నారు వన్ బై వన్ అన్నీ ఎలా పెట్టాలి ఏంటి అని ఒక్కొక్క దాంట్లో అసలు సర్దుతుంటే ఒక్కొక్కటి అలా ఒక బ్యాగులు వస్తూనే ఉన్నాయన్నమాట. ఈ సంచికి సర్దారా, మళ్ళీ ఇలాంటి సంచికి ఇంకొక దానికి సర్దారు. తర్వాత డీమార్ట్ కవర్లు 2 అయ్యాయి, మొత్తం డిక్కి మొత్తం నిండిపోయిందనమాట. అలా సర్దుతూ ఉంటే అసలు సర్దేటప్పుడు ఎన్ని వస్తువులు ఉంటాయి చూడడానికేమో అవి ఏమున్నాయి అనిపిస్తుంది. ఇంకా సర్దుతూ ఉంటే వన్ బై వన్ ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది అనమాట. ఒక కవర్లోనేమో దేవుడికి సంబంధించినవి మొత్తం పెట్టామన్నమాట. ఇంకా వేరే వాటిల్లో డీమార్ట్ కవర్లో ఒక దాంట్లోనేమో దేవుడికి సంబంధించి, ఇంకొక దాంట్లోనేమో పచ్చళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ లీక్ అవుతే ఇబ్బంది అవుతుంది కదా అన్నిట్లలో మిక్స్ చేస్తే. సో అందుకని అయితే అలా పెట్టామన్నమాట. ఇంకా ఈ డీమార్ట్లో దేవుడికి సంబంధించినవి పెట్టాం. తర్వాత డీమార్ట్ కవర్లో వచ్చేసి ఇంక ఈ పచ్చళ్ళు అలాంటివి పెట్టామన్నమాట. ఆయిల్ లీక్ అయ్యేటి మొత్తం ఒక కవర్లో పెట్టాం, ఆయిల్ లీక్ అనేవి మొత్తం ఒక కవర్లో పెట్టామన్నమాట. ఇంకా మిగిలినవి 2 సంచులు అయ్యాయి. ఇక్కడ నేను మీకు చూపించింది ఒక సంచినే అనమాట. ఇంకొక సంచి కూడా ఉంది, అందులో చూపించలేదు. ఎందుకంటే అవి ఇంకా వన్ బై వన్ ఒకసారి సర్దలేదు, అవి వస్తువులు వస్తూ ఉంటే సర్దుతూ ఇంకా సర్దేశామన్నమాట. అందుకని ఇంకా అవి వీడియో తీయడానికి అవ్వలేదు. ఇలా అయితే ఇప్పటి వరకు ఉన్నవి సర్దామన్నమాట. నెయ్యి కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కట్టించి తీసుకెళ్ళాము, ఎందుకంటే అలానే ఉంటే లీక్ అవుతుంది. సో ఇలా అయితే డిక్కీ మొత్తం నింపేసామన్నమాట. చూడండి, ఇంకా బొరుగులు కూడా ప్యాక్ చేసాం. ఎందుకంటే మేము వెళ్ళే దగ్గర బొరుగులు అంత టేస్ట్గా అనిపించాం. మా సైడ్ బొరుగులు అయితే చాలా బాగుంటాయి, అమ్మ వాళ్ళ సైడు ఒక టేస్టీగా అనిపిస్తుంది అనమాట. మామూలుగా తినడానికైనా స్నాక్స్గా అయినా కూడా బాగుంటాయి. బొరుగు మసాలాకి కానీ ఉగ్గానికి కానీ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇంటి దగ్గర 7కి స్టార్ట్ అయ్యాము. ఇంకా మధ్యలో మాకు 7:30 అయిపోయింది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు చూపిస్తాను. సో ఇది వచ్చేసి చాట. ఇది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. సో దీనికోసం అయితే మాకు ఒక 1/2 అవర్ టైం పట్టింది. ఇది ఎందుకు తీసుకెళ్తున్నాం, దేనికి యూజ్ చేస్తాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఇంకా మధ్యలో ఇలా రోళ్ళు కనిపిస్తే ఆగాం, పచ్చడి దంచుకోవడానికి కావాలి అనేసి. దీని కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఆవిడ చెప్పిన కాస్ట్ అయితే చెప్తాను. 900 చెప్పింది అనమాట దాని కాస్ట్. సేమ్ సైజు 3 years బ్యాక్ మేము తీసుకుంటే 200 రూపీస్, 200 to 300 అనమాట. 900 చెప్పేసరికి షాక్ అయ్యాం. కానీ ఇక్కడైతే అన్నీ చాలా బాగున్నాయి, చిన్న చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాటి వరకు. రోకలు వండలు, అలాగే రుబ్బుకునేటివి అన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఇంకా అలా ఒకటి చిన్నది తీసుకొని మేము ఎంతకు తీసుకొని ఉంటామో గెస్ చేసి కామెంట్ చేయండి. ఫైనల్గా ఆమె 900 చెప్పింది, మేము ఎంతకు తీసుకొని ఉంటామో గెస్ చేసి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కరెక్ట్గా చెప్పారా లేదా అనేసి. ఇంకా ఇక్కడైతే టైం 10:30 అయ్యింది. ఇంకా ఫుడ్ ఆకలేస్తుంది అనేసి ఇంకా ఫుడ్ ఒక దగ్గర ఆగేసి తిన్నాము అనమాట. ఇంకా మాకు ఎక్కడ రెస్టారెంట్స్ కానీ లేదంటే ధాబాలు కానీ కనిపించలేదు. ఇంకా ఒక దగ్గర అయితే ఇంకా అన్నీ ఫాస్ట్ ఫుడ్డే కనిపించింది. సరేలే ఏదో ఒకటి అనేసి ఇంకా అందరం ఒకటే గోబీ రైస్ తీసుకున్నాం అనమాట. గోబీ అంత బాగాలేదు, రైస్ అయితే పర్లేదు, ఆయిల్ మాత్రం ఉన్న దగ్గరికి వేసాడు. కానీ ఇంకా ఆ టైంలో మనకు కావాల్సినవి దొరకాలంటే కష్టం కదా. సో అందుకని ఏదో ఒకట్లని తినేసి ఇంకా బయలుదేరామన్నమాట. మేము వెళ్ళేసరికి ఆ టైం అయింది. 7కి బయలుదేరితే ఆ టైం అయిందనమాట. చాలా స్లోగా వెళ్ళాం. మధ్యలో ఆపుకుంటూ టీ తాగుతూ నిద్ర వస్తుంటే ఇంకా అలా స్లోగా వెళ్ళామన్నమాట. సో ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది ఇక్కడ చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఫైనల్గా మా చెల్లి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఎందుకు వచ్చాము ఏంటి అనేది మీకేమీ తెలిస్తే కామెంట్ చేయండి గెస్ చేసి. సో నేనైతే రేపు వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో కింద బాయ్.